ఈ సన్న తాడుని ఎప్పటికీ తక్కువగా చూడకండి. ఇది నానోబ్లెడ్ పదార్థంతో తయారు చేయబడింది. అది మానవ జుట్టు కంటే సన్నగా ఉంటుంది, కానీ ఒక పూర్తి నౌకను చీల్చగలదు. జడ్జిమెంట్ డే నుండి హార్డ్ డ్రైవ్ను పొందడానికి నిపుణులు అనేక విధమైన పద్ధతులను ప్రయత్నించారు, కానీ అన్ని ఫెయిల్ అయ్యాయి. ఆ క్షణంలో కెప్టెన్ నానోబ్లేడ్లతో నౌకను 2 భాగాలుగా చీల్చాలని సూచించాడు. అయితే బ్లేడ్లకు సపోర్ట్ కోసం వాటిని 50 సెంటీమీటర్లు దూరంలో మాత్రమే అమర్చవచ్చు. అందువల్ల మార్నింగ్ సమయంలోనే జరగాలి, ఎందుకంటే రాత్రిపూట నిద్రపోతున్న వ్యక్తులు బ్లేడ్లను తప్పించుకోవచ్చు. మార్నింగ్ సమయంలో నిలబడి ఉన్న లేదా నడిచే ఎవరైనా సులభంగా కట్ అవుతారు. ఆ రోజున ఇంజనీర్లు నది 2 వైపులా పెద్ద స్తంభాలను అమర్చారు. వాటి మధ్య నానో బ్లేడ్లను అమర్చి ఇతర నౌకలకు నష్టం కలగకుండా చూశారు. బ్లేడ్లు నీటిలో మునిగి ఉండి లక్ష్యం వచ్చే వరకు అక్కడే ఉన్నాయి. ప్రొఫెసర్ సీరియస్ గా మానిటర్లను చూస్తూ నౌక వచ్చేందుకు వేచి ఉన్నాడు. చివరి చిన్న బోటు దాటిన తర్వాత ఒక మరణాంతకమైన దృశ్యం జాలం ప్రారంభమైంది. షిప్ డ్రైవర్ నీటిని స్కాన్ చేస్తూనే ఉన్నాడు, కానీ రాడార్లో ఏదీ అసాధారణం గమనించలేదు. సంతోషంగా గమ్ తింటున్నాడు. త్వరలో నౌక బ్లేడ్ ప్రాంతంలోకి ప్రవేశించింది. మొదట ఏమీ లేనట్లు కనిపించింది, కానీ నౌక ఇప్పటికే 50 సెంటీమీటర్లు మందంతో చీల్చబడింది. నౌక ముందుకు వెళ్లడంతో స్పార్క్లు రాగానే వింతైన శబ్దాలు వినిపించాయి. అప్పుడు సిబ్బంది ఏదో తప్పు జరుగుతోందని గ్రహించారు, కానీ బ్లేడ్లు ఇంకా కనిపించలేదు. లైఫ్ రింగ్లు కూడా చీల్చబడినప్పుడు వారికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. బ్లేడ్లు వారి శరీరాలను చీల్చినప్పుడే వారికి తెలిసింది, కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. కింది డెక్కులో హార్డ్ డ్రైవ్ను కాపాడే గార్డ్ నిలబడి ఉన్నాడు. దానిలో ముఖ్యమైన డేటా ఉంది. బ్లేడ్ అతనిని దాటినప్పుడు అతనికి మొదట ఏమీ బాధలేదు. హార్డ్ డ్రైవ్ మీద శబ్దం విన్నప్పుడు అతను కింద చూసి తన శరీరం ముక్కలైందని గ్రహించాడు. బ్లేడ్ ప్రాంతాన్ని పూర్తిగా దాటిన తర్వాత నౌక కొంత దూరం ముందుకు సాగి చివరకు గట్టిగా రగిలిన పెద్ద శబ్దంతో కూలిపోయింది. నౌకలో ఉన్న అందరూ మరణించారు, కానీ నానో బ్లేడ్ కోతలు చాలా సన్నని మరియు శుభ్రంగా ఉన్నందున హార్డ్ డ్రైవ్ను రిస్టోర్ చెయ్యొచ్చు మరియు దానిలోని విలువైన సమాచారం విజయవంతంగా పొందబడింది.